రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. 2-3 రోజుల్లో లబ్ధిదారులకు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఆగస్టులో 3 నెలల రేషన్ ఇస్తుండటంతో 4-5 రోజుల ముందుగానే కార్డుల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు అధికార యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే తరువాయి అని అధికారులు చెబుతున్నారు. సీఎం ఖరారు చేసిన తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ నగరంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడతారు. అదే టైంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తారు. పౌర సరఫరాల శాఖ సమగ్ర ప్రణాళిక దీనికి సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త స్మార్ట్ కార్డులు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ సైజులో ఉంటాయట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డు రూపంలో అందించనున్నారు. కార్డుపై క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది. ఆ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న పూర్తి వివరాలు వస్తాయి. పౌర సరఫరాల శాఖకు అందించే కొత్త స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండటంతో నకిలీ కార్డుల జారీకి అడ్డుకట్టపడే ఛాన్స్ ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డులను పీవీసీ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది సాధారణ కాగితం లేదా లామినేషన్ కార్డుల కంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. ఇక కార్డులోని వివరాలను అధికారులు సులభంగా ధృవీకరించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి ఈ స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొంతమంది లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. స్మార్ట్ కార్డులతో ఇలాంటి పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండటంతో పాటు తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశమూ ఉండదు. సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం సన్నబియ్యం పంపిణీకే కాకుండా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ వివరాల ధృవీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్ధిదారుల గుర్తింపు వంటి అవసరాలకు ఈ కార్డులు ఉపయోగపడేలా ప్రభుత్వం రూపొందించింది. దీంతో ఒకే కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. లబ్ధిదారుడు దుకాణానికి వెళ్లి డీలర్కు కార్డు ఇస్తే స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకోవాల్సినటువంటి రేషన్ సరుకులు వస్తాయి. ఇక కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుంది.